ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్షలో భాగంగా ఈరోజు 25వ రోజుకు చేరుకున్నాను. ఈరోజు ఉత్తర నక్షత్రం, అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా శ్రీ 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 హరిహరపు సుతన ఆనంద చిత్తన అయ్యప్ప గుడిలో ఈరోజు పడి వెలిగించడం జరిగింది. అదేవిధంగా యథావిధిగా మన కార్యక్రమంలోకి వెళ్తే ఈరోజు అయ్యప్ప అలంకరణ, ఈరోజు గోవిందనామాలు పెట్టుకోవడం జరిగింది. గోవిందనామాలు అనంతరం స్వామివారి సన్నిధానాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఈరోజు మంగళహారతి ఇచ్చుకొని స్వామివారికి ఉదయం పూట స్వామివారి దర్శనం అందరూ దర్శించండి, తరించండి. అదేవిధంగా ఈరోజు యథావిధిగా మనం యోగా కార్యక్రమంలోకి వెళ్ళిన తర్వాత యోగా కార్యక్రమం అయిపోయాక మాస్కుంట హనుమాన్ మందిరాన్ని సందర్శించుకొని యథావిధిగా ఈరోజు ఉత్తర నక్షత్రం సందర్భంగా అయ్యప్ప గుడిలో నేను, మా రాముల స్వామి, అదేవిధంగా మా గురుస్వామి చిన్న మహేష్ స్వామి, అయ్యప్ప దేవాలయం ప్రధాన అర్చకులు నరేందర్ శర్మ గారి చేతుల మీదుగా ఈరోజు అయ్యప్ప స్వామి పడిముట్టించడం జరిగింది. ఈరోజు చాలా విశిష్టమైన రోజు, శనివారం ఏకాదశి కూడా కావడం, అదే పడిముట్టించడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. యథావిధిగా 25వ రోజు కార్తీక మాసం సందర్భంగా శివాలయంలో అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. డైలీ 400 స్వాములు విచ్చేసి విజయవంతం చేస్తున్నందుకు ధన్యవాదాలు. అదేవిధంగా అయ్యప్ప దీక్షలో భాగంగా ఈరోజు 25వ రోజు సాయంత్రం పూట స్వామివారి అలంకరణ అనంతరం మా 6వ స్వామి కూడా గోవిందనామాలు పెట్టడం జరిగింది ఈరోజు. అదేవిధంగా ఈరోజు శనివారం కాబట్టి స్వామివారి పటాన్ని దండలని శుభ్రం చేసుకొని కొత్త దండలను వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు స్వామివారి 25వ రోజు మంగళహారతి అనంతరం స్వామివారి దర్శించుకోండి, తరించండి. స్వామివారి మంగళహారతి నేను డైలీ చూపిస్తున్నా, దయచేసి దర్శించుకోండి. అదేవిధంగా ఈరోజు స్వామివారి 25వ రోజు దిగ్విజయంగా సమాప్తి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.